ఎందుకమ్మా ఏడవడం? పద, మనం లోపలికి వెళ్దాం. రా. ఆగు. ఎక్కడికమ్మా తనని తీసుకెళ్తున్నావు? అదేంటి నాన్న అలా అంటున్నావు? తాళి కట్టిన వాడి ఇంటిలోనే కదా తనకు స్థానం ఉండేది. నేను తాళి కట్టలేదు 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 కట్టలేదు. లేదత్తయ్య, ఆయనే ఈ తాళి కట్టారు. బావా, ఇది మీరు కట్టిన తాళి. Shut up, shut up, shut up, shut up. శరత్చంద్ర అనే వెర్రి గొర్రెకి చెప్పు, వాడు నమ్ముతాడు, నేను నమ్మను. తాళి తాలింపంటూ మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? చూడండి బావ ఎలా మాట్లాడుతున్నాడు. ఏ ఆడదైనా ఒక మగాడి ముందు నిలబడి కట్టని తాళిని కట్టాడు అని చెప్పగలదా? అవునరా, అది నిజం. తన మెడలో ఉన్నది పసుపు తాడు, నీ చేతికున్నది పసుపు. దీన్ని బట్టి నీకు అర్థం కావడం లేదు. నువ్వే తనకు తాళి కట్టావని. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేనేమన్నా పెళ్లికెళ్ళానా? రాత్రి నువ్వు వెళ్ళింది పెళ్లి కాదు, బ్యాచులర్ పార్టీకి. నువ్వు రామ్మా, లోపలికి వెళ్దాం. నో, ఈవిడ లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు. అండ్ దట్స్ మై బ్లడీ ఆర్డర్. ఒరే, పుట్టింటి వాళ్ళు వదిలేశారా? అది కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావన్నా ఒకే ఒక్క కారణంతో. అమ్మా, నీకు అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకోలేదు, మాకు అసలు పెళ్లి జరగలేదు. చేసుకునే పెళ్ళైతే ఎప్పుడో పీటల మీదే అయిపోయేది. ఇప్పుడు ఒక నాటకం ఆడి ఆపేసింది. నీకు తెలీదమ్మా?